ఏ దోషము లేదు, దోషిగా మారాడు. ఏ పాపము లేదు, పాపుల మధ్య సిలువ వేయబడ్డాడు. ఏ నేరము లేదు, దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. ఏ పాపము లేదు ఆయనలో. పాపరహితుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈయనలో ఏ పాపము లేదని పిలాతే స్వయంగా చేతులు కొడుక్కున్నాడు. అటువంటి నిర్దోషి అమానుష్యంగా, కర్కశంగా, కఠినంగా, క్రూరంగా ఆయన్ని కొట్టి సిలువ వేశారు. స్వరూపం లేక, సొగసు లేక, వికారుడిగా, చూడ నసహ్యకరంగా కనబడుతున్నాడు. మన కోసం, మన పాపదోషాల కోసం, మనం చేసిన నేరాల కోసం